హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. బీజేపీకి సామాజిక చిక్కుముడి వీడలేదు అని చెప్పాలి. బీజేపీ 6 ఎంపీ స్థానాలకు 10 ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేయడం అయితే పక్కాగా ఫిక్స్ అయిపోయింది. కానీ 6 ఎంపీ స్థానాలు ఏవి పోటీ చేయాలి, 10 ఎమ్మెల్యే స్థానాలు ఏవి పోటీ చేయాలనేది మాత్రం ఇంకా చర్చల దశలోనే ఉంది. 10 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకైతే 1, 2 తప్ప పెద్దగా ఖరారైన పరిస్థితి అయితే కనబడట్ల. దాని గురించి పెద్దగా చర్చ కూడా బయటకు రావడంలా. ఎందుకంటే విజయవాడ వెస్ట్ ఇస్తానన్నారు, కానీ అది పోతిన మహేష్ నాకు కావాలని పట్టుబట్టాడు. అలాంటి స్థానాలు ఒక 2, 3 ఉన్నాయి. అంటే జనసేనతో కూడా అక్కడక్కడ ఇబ్బందులు కనబడుతున్నాయి. వాస్తవానికి విజయవాడ వెస్ట్ కనుక పోతిన మహేష్కి ఇస్తే గెలిచే అవకాశం ఉన్నది. కానీ దాన్ని బీజేపీకి ఇస్తారంటున్నారు. సరే, ఈ అసెంబ్లీ పంచాయతీని పక్కన పెడితే ముందు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి పంచాయతీ మాత్రం ఒక కొలిక్కైతే వచ్చింది. కానీ కొన్ని అంశాల్లో మాత్రం ఇంకా చిక్కుముడి వీడలేదని చెప్పాలి. ఉదాహరణకు మొత్తం వాళ్ళు 6 నియోజకవర్గాలు అయితే ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నాయి 9 పేర్లు ఉన్నాయి. ఆ 9 పేర్లు ఏంటంటే అరకు, రాజమండ్రి, తిరుపతి, నర్సాపూర్, విజయనగరం, అనకాపల్లి, ఏలూరు, రాజంపేట, హిందూపూర్. ఈ 9 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు వీళ్ళు తీసుకోవాలి. సో ఈ 6 ఏమిటి అనే దాని మీద కసరత్తు జరుగుతోంది. సో ఏ నియోజకవర్గం తీసుకోవాలనేది ఒకటైతే, గెలిచే నియోజకవర్గం తీసుకోవటం ఒకటైతే, ఆ గెలిచే నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థిని ఎంచుకోవడం కూడా మరొక చిక్కుముడే అని చెప్పాలి. ఎందుకంటే బీజేపీకి నాయకత్వం తక్కువే, జనసేన కంటే కూడా తక్కువ ఉంది బీజేపీ నాయకత్వం. అలాంటప్పుడు ఈ నాయకత్వం తక్కువ ఉండడం వల్ల సరైన అభ్యర్థులు దొరకడం అనేది కొంచెం కష్టంగా మారింది బీజేపీకి అని చెప్పాలి. సో స్పష్టత ఒక 4 స్థానాల్లో స్పష్టత వచ్చింది, మరి 2 స్థానాల్లో ఇంకా స్పష్టత రాలేదు. మొదటి స్థానం అరకు, కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నారు, ఎస్సీ సామాజిక వర్గం. రెండవది రాజమండ్రి, పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు, ఓసీ సామాజిక వర్గం. మూడవది తిరుపతి, ఖాయంగా పోటీ చేస్తారు, రత్నప్రభ లేదా ఆమె కూతురు, ఎస్సీ నియోజకవర్గం, అది ఎస్సీ అభ్యర్థి. నరసాపురం ఓసీలకి కేటాయిస్తారు. సో రఘురామకృష్ణరాజు అన్నారు, ఇప్పుడు తాజాగా కృష్ణరాజు సతీమణి, దివంగత కృష్ణరాజు సతీమణి పోటీ చేస్తారన్న మాట కూడా వినపడుతుంది. ఏదేమైనా ఓసీనే, అంటే 2 ఎస్సీలు 2 ఓసీలు అయితే ఇప్పటికీ ఫిల్ అయిపోయినాయి. ఇంకొక 2 నియోజకవర్గాలు వాళ్ళు ఎంచుకోవాలి. ఆ 2 నియోజకవర్గాలకు గాను దాదాపు 5 నియోజకవర్గాల్లో పోటీ నెలకొంది. 1 విజయనగరం, 2 అనకాపల్లి, 3 ఏలూరు, 4 రాజంపేట, 5 హిందూపూర్. ఈ 5 నియోజకవర్గాల్లో తీవ్రమైన పోటీ నెలకొందని చెప్పాలి. విజయనగరంలో ఒకవేళ తీసుకుంటే బీసీ అభ్యర్థికి ఛాన్స్ ఉంటుంది, కానీ అనకాపల్లిలో తీసుకుంటే ఓసీ అభ్యర్థినే పెట్టాలి. ఏలూరులో కూడా ఓసీ అభ్యర్థి రెడీగా ఉన్నారు, సుజనా చౌదరి. రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి రెడీగా ఉన్నాడు, ఆయన కూడా ఓసీ. హిందూపూర్లో ఒక బీసీకి ఇద్దామనుకున్నారు, అది సత్య, బీజేపీ జాతీయ కార్యదర్శి. సో ఈ రకంగా చూస్తే ఈ 5 నియోజకవర్గాల్లో బీసీలకు ఇవ్వగలిగిన స్థానాలు 2 ఉన్నాయి. 1 విజయనగరం, 2 హిందూపూర్. మరి హిందూపూర్ కంటే విజయనగరం ద బెస్ట్ అని చెప్పేసి బీజేపీ తన సర్వేలో తేలింది. సో బీజేపీ విజయనగరం వైపు మొగ్గు చూపుతోంది. ఈ బీసీలకు సంబంధించి అంటే హిందూపూర్లో ముస్లిమ్స్ చాలా అత్యధిక సంఖ్యలో ఉండడం, రాయలసీమలో క్యాడర్ అంత బలంగా లేకపోవటం, పైగా వైసీపీకి బలం ఉండటం అనేది కూడా, ఇవన్నిటిని ఒకసారి చూసుకుంటే ఈ ఉత్తరాంధ్ర నుంచి కూడా ఈ గోదావరి బెల్ట్ వరకు కూడా జనసేన తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. సో వీళ్ళు బలంగా ఉన్న చోట స్థానం తీసుకుంటే గెలవటం ఈజీ కాబట్టి దీన్ని హిందూపూర్ని క్యాన్సిల్ చేసినట్టుగా చెప్తున్నారు. అంటే సత్యకుమార్ ఒక బీసీకి ఇక్కడ అవకాశం లేదు. ఇకపోతే రాజంపేటలో బలిజలు ఏ స్థాయిలో ఉన్నారు, ముస్లింలు కూడా అదే స్థాయిలో ఉన్నారు. ఇక్కడ కూడా బీజేపీకి అదే సమస్య. కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలనుకున్నారు, కానీ దాన్ని కూడా ఇచ్చే పరిస్థితి కనబడట్లా. సో రాజంపేట కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసుకునే అవకాశం కనబడుతోంది. ఇకపోతే ఉన్నది విజయనగరం, అనకాపల్లి, ఏలూరు. ఏలూరులో సుజనా చౌదరి ఓసీనే, అనకాపల్లి ఓసీనే, విజయనగరం బీసీ. సో విజయనగరంకి సంబంధించి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నది విజయనగరం, అనకాపల్లిలో. ఈ రెండిట్లో గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ 5 ఈ 2 తీసుకునే అవకాశాలు స్పష్టంగా మనకు కనపడుతున్నాయి. మరి విజయనగరంలో తీసుకుంటే బీసీకి ఇచ్చే అవకాశం ఉంది, అనకాపల్లిలో తీసుకుంటే ఓసీకి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఈ 6లో 2 ఎస్సీలకు ఇచ్చారు, 2 ఓసీలకు ఇచ్చారు. అనకాపల్లి కూడా ఇస్తే ఓసీకే ఇవ్వాలి. సో పోతే బీసీకి ఒక్క స్థానం కూడా ఇవ్వలేదని ఒక అపప్రద మూట కట్టుకున్నట్టయితే బీజేపీ. అందుకే ఇక్కడ మాధవ్ అని అనుకున్నారు, కానీ ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యమంతో, పోరుబాటుతో మాధవ్ అభ్యర్థిత్వాన్ని మార్చి గేదెల శ్రీనుబాబుకు అక్కడ టికెట్ ఇవ్వాలని ఖరారు చేసుకున్నారు.
సో గేదెల శ్రీనుబాబు తూర్పు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి. ఇప్పటికే అంటే జనసేన బీజేపీని ఒక యూనిట్గా తీసుకున్నా కానీ జనసేన కూడా ఒక పాలకొండ లేకపోతే నెల్లిమర్ల ఈ రెండిట్లో కూడా ఇవ్వలేని పరిస్థితి కాబట్టి డెఫినెట్గా బీజేపీ ఎక్కడో దగ్గర అకామిడేట్ చేయాలి, ఎస్పెషల్లీ తూర్పు కాపుల్ని. సో విజయనగరంలో తూర్పు కాపుల్ని అకామిడేట్ చేయడానికి గేదెల శ్రీనుబాబుకి సీటు ఖరారైంది అని చెప్తున్నారు. ఇకపోతే అనకాపల్లిలో నేను ఇంతకుముందు కూడా వీడియో చేశా. అనకాపల్లిలో సీఎం రమేష్తో పోటీ చేయించాలని బీజేపీ భావించింది. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే సీఎం రమేష్ స్థానికేతరుడు, ప్రజానాయకుడు కాదు. గతంలో కూడా ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు లేవు. ఆయన ఎప్పుడు కూడా రాజ్యసభకో లేకపోతే ఇట్లానే ఉన్నారు తప్ప. సో బ్యాక్ అండ్ ఎక్కువగా ఉన్నారు. అలాంటి సీఎం రమేష్ ఇవాళ అక్కడ ఎట్లాంటి వర్క్ చేయలేదు. ఇప్పటివరకు అనకాపల్లి నియోజకవర్గంలో ఆయన ఎటువంటి వర్క్ కూడా స్టార్ట్ చేయలేదు. అలాంటి వ్యక్తికి ఇవ్వడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని భావిస్తోంది బీజేపీ. మరి నేను ఇంతకుముందు వీడియో చేశాను, స్థానికేతరుడైన సీఎం రమేష్కి ఇచ్చి చేజేతుల అనకాపల్లిని పోగొట్టుకోవటమే అని చెప్పా. ఇస్తే నాగబాబు గారికి ఇచ్చి ఉండాలా, లేదంటే టీడీపీ తరపున బైరా దిలీప్కి ఇచ్చి ఉండాలి. కానీ ఇప్పుడు సమీకరణం మళ్ళీ మారి మొదటికి వస్తుంది అని చెప్తున్నారు. నాగబాబు గారు ఎలాగో జనసేన వదిలేసుకుంది ఆ సీట్ని, పోతే తెలుగుదేశం పార్టీకి ఇచ్చుంటే బైరా దిలీప్ గారు అక్కడ చాలా క్షేత్రస్థాయిలో పనిచేసుకున్నారు. ఇవాళ ఆయనకి ఇవ్వాలని నిర్ణయించినట్టుగా బీజేపీ తరపునే బైరా దిలీప్ని పెడితే ఎలా ఉంటుందన్న ఒక ప్రతిపాదన గట్టిగా నడుస్తుంది. పార్టీ ఏదైనా అభ్యర్థి మాత్రం మళ్ళీ బైరా దిలీప్నే పెడతారా అన్న ఊహాగానాలు వస్తున్నాయి. సో అక్కడ మాత్రం విజయనగరంలో గేదెల శ్రీనుబాబు గారు ఇప్పటికే చాలా వర్క్ చేసుకొని ఉన్నారు. ఇటు బైరా దిలీప్ కావచ్చు, ఇటు గేదెల శ్రీనుబాబు కావచ్చు, వాళ్ళు క్షేత్రస్థాయిలో వర్క్ చేసుకొని ఉన్నారు కాబట్టి పార్టీలు ఏవైనా అభ్యర్థిత్వం వీళ్ళకే ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. మరి చూద్దాం, మరి బీజేపీ చిక్కుముడి ఏ రకంగా వీడుతుందనేది మనం ఒక్కసారి పరిశీలించాలి.